మీ యొక్క ప్రమాణ స్వీకారం ఏఆర్ డైరీ సప్లై ఒకే రోజు జూన్ 12వ తారీఖు. అంటే రెండు ఒకేసారి, ఈ పాపాలు రెండు ఒకేసారి రాష్ట్రానికి మొదలయ్యాయి. ఏఆర్ డైరీ సప్లై గాని చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా గాని ఒకే రోజు 12వ తారీఖు జూన్ 12. అంతకుముందు ఏఆర్ డైరీ 1 లీటర్ సప్లై చేయలా. మరి కల్తీ జరుగుంటే ఆ పాపం మీది కాదా? కల్తీ చేసుంటే ఆ మోసం మీది కాదా? అడ్డదారుల్లో ఆ ట్యాంకర్లు మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరిగి వచ్చుంటే మీరు కావాలని చేసింది కాదా? చర్చించమని అడుగుతున్నాం. ఎందుకు పారిపోతున్నారు భయపడి? మీకు నిజంగా తప్పు చేయకపోతే ఎందుకు చర్చించట్లా? మేము అడుగుతుంది ఎక్కడ? కౌన్సిల్లో చర్చించమంటే 4 గంటల అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఎస్, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించండి, ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే చర్చించండి. అప్పుడు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే సత్తా ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించండి, సమయం ఇస్తామని చెప్పండి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పండి. చర్చిద్దాం దమ్ముంటే. చర్చించే దమ్ము లేదు, సత్తా లేదు, చర్చించడానికి అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే పాపం చేసింది మీరు, శాపాలు వస్తుంది కూడా మీకే. అందుకే చూస్తున్నామా ఎప్పుడు జరగని విధంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఎంతమంది చనిపోయారు? ఒక అపశృతి. సింహాచలంలో ఇంకొక అపశృతి. కంటిన్యూ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న దేవాలయంలో ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది. ఇవాళైతే ఏకంగా పాము కరిచిందంట. ఏమండి, ఎంత నిర్వహణ లోపం లేకపోతే భక్తులు నిలబడ్డటువంటి ఆ యొక్క లైన్లలోకి పాము వచ్చింది అంటే నిద్రపోతున్నారా? వ్యవస్థ ఏం చేస్తుంది? బోర్డు సభ్యులు ఏం చేస్తున్నారు? నిర్వహణ లోపం ఎవరిది? ఒక పక్కన పాలుని కలుషితం చేస్తారు, ఇంకొక పక్కన టీటీడీని గాలికి వదిలేస్తారు. అంత చేతగానటువంటి చెత్త పరిపాలన చేస్తున్నారనే కదా ప్రజలందరూ చీకొడుతున్నారు. ఇవాళ మా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం. స్పష్టంగా నేను అడుగుతున్నాను సార్, తిరుమల మీద మీరు ఎందుకు కక్ష కట్టారు అంటున్నాం. ఏమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, లేదా దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి మీద నిందలు వేస్తారు. ఇవాళ బయటపడిపోయినాయి. మీరు వేసినటువంటి నిందలు ఒక్కొక్కటి బయటకు వచ్చేసాయి. 7 కొండలు, అతి పవిత్రమైనటువంటి ఆ స్వామివారి 7 కొండలు అని గుర్తించి మొట్టమొదటిసారి ప్రభుత్వ సీల్ వేసి 7 కొండల్ని తిరుమల తిరుపతి పవిత్ర ప్రాంతంగా గుర్తించింది ఎవరు అయ్యా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. జీవో నంబర్ 746 2007 జూన్ 2వ తారీఖున శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి అనేటటువంటి 7 కొండల్ని దాదాపుగా 322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతాన్ని ఆ దేవదేవుని యొక్క పవిత్ర స్థలంగా గుర్తించినటువంటి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎవరు తిరుమలకి ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చారు? ఎవరు తిరుమలని కాపాడే ప్రయత్నం చేశారు? భక్తి ఛానల్. నువ్వు నీ కొడుకు తిరగడానికి, డిప్యూటీ ముఖ్యమంత్రి తిరగడానికి 100 కోట్లు ఫ్లైట్ టికెట్స్ ఖర్చు అవుతుంది. భక్తి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల కోసం భక్తి ఛానల్ పెడితే అసెంబ్లీ సాక్షిగా భక్తి ఛానల్ ఎందుకు? మనకు 15 ఛానళ్లు ఉన్నాయి. ఆ 15 ఛానల్లో మనం చెప్తే 2 గంటలు వేయరా అంటున్నారు. ఏబిఎన్ లో 2 గంటలు ఎప్పుడైనా భక్తి ఛానల్ ప్రచారాలు రాంగా, శ్రీవారి యొక్క ప్రసారాలు రాంగా మనం చూసామా? ఏం చెప్పకూడదు? నువ్వు చేసే పాపాలని, మోసాలని పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో ఖండిస్తుంటారు కదా.
నువ్వు నీ కొడుకు చేసేటటువంటి అరాచకాల్ని మా మీదకు నెడుతూ పాపాలు చేసేది మీరు, నెట్టేది మాకు. మా ప్రభుత్వంలో మంచి జరిగితే క్రెడిట్ మీకు, మీ ప్రభుత్వంలో పాపం జరిగితే ఆ క్రెడిట్ మాకిస్తాడు.